నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంత వారించినా వినిపించుకోకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పుల సాకు చెప్పి మంత్రి జూపల్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసుల తీరుపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను లాఠీ చార్జ్ నువ్వు ఎంతమంది పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినా తులం బంగారం అడగక మానము. 2500 మహిళలకు ఇచ్చేదానిక మేము అడగకుండా ఉండము. రైతు రుణమాఫీ మొత్తం అయిందాక మిమ్మల్ని నిలదీస్తాం. రైతు భరోసా మొత్తం ఇచ్చిందాక మిమ్మల్ని నిలదీస్తాం. 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక, ఆడబిడ్డలకు బీడీలు చేసే అక్క చెల్లెలకు 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక కూడా నేను నిలదీస్తూనే ఉంటాం. నీ లాఠీ దెబ్బలకు బెదిరేటోడు ఎవరు లేడు అని చెప్పి నేను ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఖబర్దార్ స్థానిక కాంగ్రెస్ మీ ప్రతిరోజు ఎవ్రీడే ఇస్ నాట్ సండే బుక్ లో రాస్తున్నాం. పోలీస్ అధికారులది ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారో, మా కార్యకర్తలను లాఠీలు దెబ్బలు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారో, ఆ పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం మేము. జాగ్రత్త సుమా. వీడియోలు కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర. హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోతాం, కోర్టుకు పోతాం, ప్రజాక్షేత్రంలో పోతాం. మీ సంగతి చూస్తాము. మేమేమైనా తప్పు చేస్తే లాఠీ చార్జ్ జరగాలి. ఏమన్నాం మేము మంత్రి గడ్డం కూడా పోలే. నేను ఒక మాట కూడా చెడుగు మాట్లాడలే. ఎవరు కూడా ఏమనలే. తులం బంగారం ఫ్లెక్సీలు పెట్టుకొని చూపిస్తే పట్టుకుంటే తప్ప, తులం బంగారం ఫ్లెక్సీలు పట్టుకుంటే తప్ప అడగద్దా ప్రజల పక్షాన? మేము ఉన్నదే ఎందుకు ప్రతిపక్షం? బరాబర్ అడుగుతాం. మీరు ఎంతమందిని కొట్టినా ఏం చేసినా మా కార్యకర్తలు పైపొట్టు వాళ్ళు లేడు. ఇక్కడ ఒక్కొక్కడు ఒక సింహం లాగా ఉన్నాడు. నేను కూర్చున్న రా చేతుల్లో నన్ను లాఠీ చార్జ్ నువ్వు ఎంతమంది పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినా దేవాలయాల్లోని